Hello, Manakam, Adab. How are you all? I think you are fine with your studies. So please do subscribe to our channel Rise and Scout. Without delay, we are going to start our session. Okay, now we are going to, which is human eye and colorful world. మనిషి యొక్క కన్ను అందమైన ప్రపంచం. నార్మల్ గా మనకు అందరికి ఐస్ ఉంటాయి కదా, దాదాపు 99% పీపుల్ కి ఐస్ అనేవి ఉంటాయి. మరి ఐస్ ఉండు ఎందుకు? ఐస్ లేకపోతే ఉండలేమో మనం. ఐస్ ఉండడం ఎందుకు అసలు? ఐస్ చూడడానికి ఉంటాయి. ఈ సెన్సార్ కానీ ఇది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. బతకొచ్చు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. Eye is the most sensitive organ to our human body to see this wonderful world. ఆ, మనం ఇప్పుడు నీకు నాకు అంటే నువ్వు ఇప్పుడు ఒక ఐ నీ ఐస్ నన్ను చూడాలనంటే 25 సెంటీమీటర్స్ దూరంగా ఉండాలి. అదే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే బ్లర్ గా కనిపిస్తుంది చూడు, అది డిస్టింక్ట్ విజన్ లాగా. నేను ఈ 25 సెంటీమీటర్స్ కంటే బోర్డుకి దగ్గర ఉన్నాను అనుకో, నాకు క్లారిటీగా బోర్డు కనిపించదు. ఓకే, 25 సెంటీమీటర్స్ కంటే దూరం ఉండాలి. ఓకే, మరి హ్యూమన్ ఐ ఎట్లా మేడప్ అయి ఉంటది అంటే ఇలా. ఓకే, ఫస్ట్ మనం ఇట్లా పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్నియా. ఈ కార్నియా ఐని ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రొటెక్ట్స్ ద ఐ. ఈ ప్యూపిల్ ఉంది చూడండి, ఇది ప్యూపిల్. ఈ ప్యూపిల్ మన ఐ మీద లైట్ రేస్ పడతాయి కదా, వాటిని మన ఐలోకి ఎంటర్ చేసి రెటినా మీద పడేలా చేస్తాయి. రెటినా, ఇది రెటినా. మనకు ఈ నుంచి ఎంటర్ అయినా ప్యూపిల్ నుంచి ఎంటర్ అయిన లైట్ రే ఉంటది కదా, ఆ లైట్ రే ఈ రెటినా మీద పడితేనే మనకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒక స్క్రీన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒక స్క్రీన్ లాగా యాక్ట్ చేస్తుంది రెటినా. మరి సీలియరీ మజిల్స్ ఏం చేస్తాయంటే మన ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ని కంట్రోల్ చేస్తాయి. ఇట్లా కాకుండా ఇంత వెడల్పుగా కాకుండా, మరి ఇంత సన్నం కాకుండా, లేకపోతే మరి ఇట్లా రౌండ్ కాకుండా, ఫోకల్ లెంత్ పెరగకుండా తగ్గకుండా, లెన్స్ ఫోకల్ లెంత్ పెరగకుండా తగ్గకుండా సిలియరీ మజిల్స్ అనేవి చూస్తాయి. ఆప్టిక్ నర్వ్ ఇది ఉంది కదా, ఈ ఆప్టిక్ నర్వ్ లేకపోతే అసలు హ్యూమన్ ఐ ఉండి వేస్ట్ కనిపిస్తుంది. కానీ నువ్వేం చూసినావో నీ బ్రెయిన్ కి ఎట్లా అర్థం అవుతుంది? ఈ ఆప్టిక్ నర్వే సిగ్నల్స్ బ్రెయిన్ కి సెండ్ చేస్తుంది. ఓకే, గా గీసేసేయండి. ఫస్ట్ పార్ట్స్ రాద్దాం. పార్ట్స్ ఏంటి? సిలియరీ మజిల్స్ ఏం చేస్తుంది? ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజ్ అనేది చేస్తుంది. మళ్ళా ఈ ప్యూపిల్ అనేది ఏం చేస్తుంది? అది లైట్ రేని లోపలికి అలౌ చేస్తుంది. లోపలికి అలౌ చేసినాక ఈ రెటినా ఆ లైట్ రే ఒక ఇమేజ్ ఫామ్ చేయడానికి, ఆ లైట్ రేని చూసేసి ఇమేజ్ ఫామ్ చేయడానికి
చూస్తుంది. ఐరిస్ ఏం చేస్తా, ఐరిస్ కంట్రోల్ ద సైజ్ ఆఫ్ ఐ, సైజ్ ఆఫ్ ప్యూపిల్. ఈ ఐరిస్ ప్యూపిల్ సైజ్ ని కంట్రోల్ చేయడానికి. మరి ఈ ఆప్టిక్ నర్వ్ ఏం చేస్తుందంటే మన ఐలో ఉన్న సిగ్నల్స్ అన్ని సిగ్నల్ బ్రెయిన్స్కి పంపించడానికి ఉంటది. చదువుకోవాల్సిందే, నో ఆప్షన్. దీన్ని సింపుల్ గా డ్రాయింగ్ ఎట్లా వేయాలో చూపిస్తారండి. ఫస్ట్ 2 సీలు గీసుకోవాలి. సి, సి ఫర్ చైనా, చైనా, కెనడా, ఏదంటే అదే. మళ్ళా ఆ సి నుండి 2 లైన్స్ తీసుకోండి. 2 లైన్స్ నుండి కర్వ్డ్ లైన్స్ మళ్ళీ యు, అగైన్ యు, ఈ క్యూలు ఎంత మంచి గీ వస్తే అంత మంచి. మళ్ళీ ఇంకో లోపల ఇంకో యు, బయట ఇంకో యు. క్యూలు ఎంత మంచి గీ వస్తే డ్రాయింగ్ అంత పర్ఫెక్ట్. ఎంత సింపుల్ గీసేసినాం. ఫస్ట్ 2 సీలు గీసేసేయాలి. ఇంకేమున్నాయి మనకి ఇవేంటి, సీలియరీ మజిల్స్. ఐరిస్, కార్నియా, రెటినా అని కూడా ఇట్లా మెన్షన్ చేసేయాలి. స్కేల్ అండ్ పెన్సిల్ యూజ్ చేయండి. ఆ పెన్సిల్ యూజ్ చేయండి. దీంట్లో స్కేల్ తోటి గీసే అని లైన్స్ ఏం లేవు కాబట్టి ఓన్లీ పెన్సిల్ యూజ్ చేసుకొని గీసేసేయండి రెటినా. ఆప్టిక్ నర్వ్స్. ఓకే, మీరు కొంచెం గీసేసేయాలి. లెన్స్ గీసేసి సిలియరీ మజిల్స్ గీసేసి, సిలియరీ మజిల్స్ నుంచి సి మీద నుంచి ఇంకోసి, ఈ సి ఇంకోసి, ఈ థర్డ్ సి కింద నుంచి ఫోర్త్ సి, ఈ థర్డ్ సి కింద మీద నుంచి ఇంకో ఫోర్త్ సి గీసేసి థర్డ్ సి ఫోర్త్ సిని అటాచ్ చేయండి. ఈ ఫస్ట్ సి ఏమో 2 బయటికి వదిలిపెట్టండి, సెకండ్ థర్డ్ కూడా బయటికి వదిలిపెట్టి కలిపేసేయండి.
థర్డ్ ఫోర్త్ కూడా బయటికి వదిలిపెట్టేసి కలిపేయండి. ఓన్లీ సెకండ్ మాత్రం థర్డ్ దానికి అతికిచ్చేసేయండి. సింపుల్. దీని ఈ ఫంక్షన్స్ రాయాలి. ఫంక్షన్స్ 6 మార్క్స్ కి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రావచ్చు. చెప్పినా కదా మీకు, నేను 2.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఏమైతే 25 సెంటీమీటర్ లీస్ట్ కౌంట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ. ఇది 2.5 సెంటీమీటర్, ఇది 25 సెంటీమీటర్. డోంట్ కన్ఫ్యూజ్. 2.5 కి 25 కి చాలా డిఫరెన్స్ ఉంది. 25 అంటే లీస్ట్ కౌంట్, 2.5 అంటే డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ రెటినా. ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు కెమెరా కనిపిస్తుంది. ఇప్పుడు కెమెరా నాకు కనిపిస్తుంది. నాకు స్పెట్స్ ఎందుకు పెట్టుకుంటాం మరి? కొందరు స్పెట్స్ పెట్టుకుంటారు. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకి సరిగ్గా కనిపించదు. ఎందుకు కనిపించదు? రెటీనా మీద వాళ్ళకి లెన్స్ నుంచి లైట్ రే వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో లైట్ రే వస్తుంది సైట్ ఉన్న వాళ్ళకు కూడా. కానీ ఆ లైట్ రే రెటీనా తర్వాత ఆ రెటీనా కంటే ముందు ఫామ్ అవుతుంది. అందుకే మనకి డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ అంటే ఐ విజన్ నాకు ఎట్లా కనిపిస్తుంది, ఇట్లా చూసినా అనిపించదు కెమెరాల ఫోటోలు కదా. మనకి 3 టైప్స్ ఉంటాయి. ఇవి మయోపియా, హైపర్మెట్రోపియా, ఇంకా బయోపియా. ఉత్త బయోపియా కాదు, బయోపియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మయోపియా. మయోపియా ఆర్ షార్ట్ సైడెడ్నెస్. మయోపియా షార్ట్ సైడెడ్నెస్. దీనికి ఒక చిన్న హ్యూమన్ హై. Imagine this is one human eye. Human eye mostly in the shape of ఫుల్ లైట్ రేస్ వచ్చి లెన్స్ మీద పడ్డాయి. లైట్ రేస్ వచ్చి లెన్స్ మీద పడ్డాక ఈ లెన్స్ అనేవి తొందరగా కన్వర్ట్ అయిపోతాయి. లెన్స్ అనేవి ఉంది, షార్ట్ సైడెడ్నెస్ ఉంది, షార్ట్ సైడెడ్నెస్ ఆర్ మయోపియా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీన్ని అట్లనే ఉండాలా, కనిపించకుండా అట్లనే ఉండాలా గుడ్డం లెక్క ఉండే కదా. లెన్స్ పెడతాం. ఇప్పుడు
స్పెటికల్స్ అంటారు కదా, స్పెటికల్స్ కాన్కేవ్ పెట్టినామనంటే దీని మీద వచ్చి స్పెటికల్స్ మీద పడతాయి కదా. స్పెటికల్స్ పెట్టుకుంటే స్పెటికల్స్ మీద పడ్డాక అవి దగ్గరకు వచ్చేసి ఇవి రెటినా మీదనే మళ్ళీ ఇమేజ్ ఫామ్ చేస్తాయి. అప్పుడు మనకి ఇమేజ్ అనేది పర్ఫెక్ట్ గా ఫామ్ అవుతుంది. అదే మయోపియా ఉంది, షార్ట్ సైటెడ్నెస్ ఉంటే మనకు రెటినా కన్నా ముందే ఇమేజ్ ఫామ్ అవుతుంది. నేనేం చెప్పిన అంటే ఐస్ లెంత్ 2.5 కంటే తగ్గింది అనుకో, ఇది ఈ మయోపియా అనే డిఫెక్ట్ వస్తుంది. మయోపియా అంటే నియర్, నాకు దగ్గర నా ఆబ్జెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది నాకు కెమెరా. నాకు దూరంగా ఉన్నది ఇప్పుడు కెమెరా, నాకు కనిపిస్తలేదు. అందుకే మయోపియా అంటే దగ్గరున్నాయి కనిపిస్తాయి, దూరం ఉన్నాయి కనిపించాయి. మయోపియా కెనాట్, ఫార్ ఉన్నాయి కనిపించాయి, దగ్గర ఉన్నాయి కనిపిస్తాయి, అంతే. దూరం ఉన్నాయి కనిపించాయి, దగ్గర ఉన్నాయి కనిపిస్తాయి. మయోపియా సింపుల్ అయిపోయింది. మయోపియా ఎందుకు వస్తుంది? లెంత్ ఆఫ్ ద ఐ బికమ్స్ లెస్ దాన్ 2.5, మాక్సిమం లెంత్ వస్తుంది. మయోపియా ఉన్న వాళ్ళకు దగ్గర ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి మంచిగానే, ఎందుకంటే దగ్గర ఉంటాయి కాబట్టి కనిపిస్తాయి. ఈ లెంత్ తక్కువనే, ఇప్పుడు ఇది 2.4 కదా, ఇది 24 వరకు, ఇది 26 వరకు కనిపిస్తాయి. 26, 27 ఉన్నాయి కనిపిస్తాయి. అదే 260, 270 ఉన్నాయేమో కనిపించాయి మీటర్స్. 260, 270 ఉన్నాయి కనిపించాయి. బికాస్ దీని లెంత్ తక్కువ ఉంది, హై లెంత్ తక్కువ ఉంది. నేను రేస్ ఇట్లా పాయింట్ నుంచి వస్తుంది, ఒక క్యాండిల్ నుంచి వస్తుంది అనుకుంటే నో ప్రాబ్లం, ఎట్లా గీసుకున్నా ఏం కాదు. ఇట్లా గీయవచ్చు లేదా రేస్ ఇట్లా కూడా గీయవచ్చు. బికాస్ మనకు ఆబ్జెక్ట్ ఒక్క దగ్గర నుండే మనకి వస్తాయి. ఏంటి రేస్? ప్రతి దానికి ఇదే డయాగ్రామ్, ఆన్సర్ ఇదే డయాగ్రామ్ ఉంటది. ఇప్పుడు హైపర్ మెట్రోపియా ఆర్ లాంగ్ హైపర్ అంటే హై ఉన్నాయి కనిపిస్తాయి. హై హైపర్ మెట్రోపియాకి రెటినా కంటే వెనక ఇమేజ్ ఫామ్ అవుతుంది. గీడెన్నో ఫామ్ అవుతుంది, నా కన్ను వెనుక ఫామ్ అవుతుంది, నాకేడా కనిపిస్తుంది చెప్పు. అందుకే దీనికి కాన్వెక్స్ లెన్సెస్ వాడతాం. కాన్వెక్స్ వాడితే మనకి ఇమేజ్ అనేది కరెక్ట్ వస్తుంది, అంటే రెటినా మీద వస్తుంది.
ఇక్కడ హైపర్ మెట్రోపియాలా హైపర్ అంటే ఫార్ ఆబ్జెక్ట్స్ చూడలేదు. ఫార్ ఆబ్జెక్ట్ చూడలేం కదా, ఫార్ ఆబ్జెక్ట్ దగ్గర ఉన్నాయి కనిపించాయి. హైపర్ అంటే హైపర్ ఉన్నాయి కనిపిస్తాయి. నియర్గా ఉన్నాయి దూరంగా ఉన్నాయి అనిపిస్తున్నాయి అంటే దగ్గర ఉన్నాయి కనిపించాయి అంతే కదా, అంతేనా? మరి ఇది ఎందుకు ఫామ్ అయ్యే ఉంటే ఫామ్ అవుతుంది. గ్రేటర్ దాన్ 2.27 మినిమం. నాకు ఇది 2.27 టు 5.5. 2.27 కన్నా ఇది 3.37 అనుకో, ఇది 2.37 అనుకో, అప్పుడు ఇది ఫామ్ అవుతుంది. ఇది 2.24 2.25 కంటే 24 అయింది అనుకో, మయోపియా ఫామ్ అవుతుంది. మయోపియా హైపర్మెట్రోపియా ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రెసిబయోపియా దగ్గరున్నాయి కనిపించకపోతే మయోపియా, దగ్గరున్నాయి కనిపించకపోతే హైపర్మెట్రోపియా, మయోపియా కాదు. దూరం ఉన్నాయి కనిపించకపోతే మయోపియా. మరి ఇప్పుడు ఏడి మధ్యలే కనిపించకుంటుంటాయా? చూద్దాం మరి ఏమైతుంది. ప్రెస్బయోపియా నార్మల్ గా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి వస్తుంది. వచ్చి ఉంటది మేబీ, అందుకే వాళ్ళకి కనిపిస్తుంది. సీలియరీ మజిల్స్ ఉంటాయి కదా, ఫోకల్ లెంత్ ఆఫ్ ఐని మెయింటైన్ చేసేది. ఈ సీలియరీ మజిల్స్ అనేవి వీక్ అయినప్పుడు, సీలియరీ మజిల్స్ వీక్ అయినప్పుడు మనకి ప్రెసిబయోపియా అనేది ఫామ్ అవుతుంది. కనిపించాయి. దానికి సొల్యూషన్ ఏంటిది? మనం కాన్కేవ్ లెన్స్ వాడాలి. కాన్కేవ్ లెన్స్ వాడితే మనకు సెట్ అయిపోతుంది. మాది హైపర్ మెట్రోపియాలో కాన్వెక్స్ వాడితే సెట్ అయిపోతుంది. దగ్గర కనిపించాయి, దూరం ఉన్నాయి కనిపిస్తుంది. మరి దీనికేమో బోర్ దీనికి ఏదన్నా ఒకటి యూజ్ చేస్తారు పరిస్థితిని బట్టి. మీకు ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది దీంట్లో, అది మీకు చెప్తే అర్థం కాదు, ఈ ఫైనల్ స్టేజ్ లో నేర్చుకోవాల్సినది కాదు. సో అది స్కిప్ చేస్తున్న. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఎవరికన్నా వచ్చుంటే రివిజన్ చేసేసుకోండి. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ఇంపార్టెంటే. Formation of rainbow in sky.
విబ్జిఆర్ అంటారు కదా, వైలెట్, ఇండిగో, 7 కలర్స్ ఉంటాయి. మరి రెయిన్బో ఎందుకంటే దానికి 3 వస్తుంది, లేకపోతే లేదు. వర్షం పడితే ఆ వర్షం లైట్, వర్షం పడ్డాక ఎండ్ వస్తే ఆ వర్షం వాటర్ లో ఉన్న ప్రాపర్టీని బట్టి లైట్ రిఫ్లెక్ట్ అయి విబ్జియాన్ని ఫామ్ చేస్తుంది. మరి ఎట్లా ఫామ్ అవుతుంది? ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇది రిఫ్రాక్షన్ ఎఫెక్ట్ వల్ల ఫామ్ అవుతుంది. సన్లైట్ falls on వాటర్ డ్రాప్. వాటర్ డ్రాప్ మీద పడ్డప్పుడు ఇట్ డిస్పర్స్డ్ అంటే డివైడెడ్, అది 7 కలర్స్ లాగా డివైడ్ అయిపోతుంది. ఇక్కడ డివైడ్ అవుతాయా? వాటర్ డ్రాప్ ఇటు ఈడికి పోయి వెనక సైడ్ కూడా రిఫ్లెక్ట్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక 7 కలర్స్ లాగా ఇట్లా డివైడ్ అయిపోతాయి. ఆల్ light rays undergo another total internal reflection. ఎయిర్ లో నుంచి పోయిన లైట్ రేస్ అన్ని మళ్ళా ఎయిర్ లోకి వచ్చేస్తాయి. ఫస్ట్ ఏమైతుంది, ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ద్వారా రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడు వర్షం పడ్డప్పుడు నీళ్ళ చినుకుల మీద లైట్ రే బట్టి అది ఒక సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. రైట్ వాటర్ డ్రాప్ ఎట్లుంటది, ఇట్లా రౌండ్ ఉంటుంది. వచ్చి 7 కలర్స్ గా విబ్జిఆర్ గా డివైడ్ అయిపోతుంది. విబ్జిఆర్ గా బయటికి వస్తుంది, అంతే. డిస్పర్షన్ అంటే డివిజన్ ఆఫ్ లైట్. డిస్పర్షన్ అంటే డివిజన్ ఆఫ్ లైట్. డిస్పర్స్ డివిజన్ ఆఫ్ లైట్ ని డిస్పర్షన్ అంటారు.
artificial rain. Take a metal plate, fill 3 by 4 ఒక మెటల్ ప్లేట్ తీసుకోవాలట. మెటల్ ప్లేట్ అంటే ఇట్లుంటది, ఇట్లనే ఉంటది కదా. దీంట్లో 3/4 అంటే 75% వాటర్ వేసేయాలి. వాటర్ బ్లాక్ కలర్ లో ఉంటాయి కదా, బ్లూ కలర్ ఉంటాయి. కలర్ కి కలర్లెస్, వాటర్ కి కలర్లెస్ ఉంటాయి. కలర్లెస్ ఏ కలర్ ఉండదు వాటర్. డ్రింకింగ్ వాటర్ కి ఏ కలర్ ఉండదు. కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్, స్మెల్లెస్. Keep a plain mirror in tray. Such ఈడొక అద్దము ఒక ఏమున్నది, ఒక క్రాస్ గా పెట్టాలి అంతే, సింపుల్. అదే రాసిందండి. సెండ్ లైట్ రే. We can observe rainbow. ఇది ఏంటిది? మెటల్ ప్లేట్ తీసుకోవాలి. మెటల్ అంటే ఒక మెటల్, ఏదైనా ఒక మెటల్ ప్లేట్ తీసుకొని దాంట్లో 75% 3/4 ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 3/4 వాటర్ తీసుకున్నాక కొంచెం యాంగిల్ తోటి ఒక మిర్రర్ పెట్టాలి. మిర్రర్ పెట్టినాక ఒక లైట్ తీసుకోవండి. తెలుసుగా లైట్. లైట్ తీసుకోండి, ఆడబెడితే మనకు రెయిన్బో క్లాస్ లో ఫామ్ అవుతుంది. సింపుల్. ఎనీ మరి డిస్పర్షన్ మనకి డైలీ లైఫ్ ఎట్లా యూజ్ అవుతుందో చూద్దాం. ఇది డిస్పర్షన్ ఆఫ్ లైటే కదా. ఎగ్జాంపుల్ when petrol or diesel mixed with water మిక్స్ అయినప్పుడు we see different colors. కలర్స్ సో బబుల్. ఇంకొకటి రాస్తా. We can see
కలర్స్ ఆన్ సిడి ఆర్ డివిడి. సిడి ఆర్ డివిడి. సిడి అంటే సిడిఏ, డివిడి అంటే డివిడి. అంతే సింపుల్. ఈ చాప్టర్ కంప్లీటెడ్. Okay, thank you all.